జీతం తీసుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వస్తున్నావా కేసీఆర్ గారు అని లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. తెరాస పార్టీ ఆఫీస్ లో మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చ చేయాలి అన్నారు. పాలమూరు ప్రాజెక్టులు, యూరియా కొరత, రైతుల సమస్యలు వంటి కీలక అంశాలపై అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత మీపై ఉంది. టైం పాస్ కోసం అసెంబ్లీకి వచ్చి వెళ్లి ప్రజల సొమ్ముతో జీతం తీసుకోవడం ఎందుకు అని ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారు, రండి అని స్పష్టంగా ఆహ్వానిస్తున్నా చర్చకు సిద్ధంగా లేకుండా పారిపోవడం మీ రాజకీయ వైఖరిని భయపెడుతోంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇకనైనా మీ వైఖరిని మార్చుకుని ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బాధ్యతాయుతంగా చర్చించండి అని దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిండు, కూర్చుండు, సంతకం పెట్టిండు, జీతం తీసుకుని ఇంటికి పోయిండు. దేనికోసం వచ్చినావు కేసీఆర్ గారు? పాలమూరు ఎక్కడ పోయింది? యూరియా ఎక్కడ పోయింది? తెలంగాణ వాళ్ళ కూర్చొని ఉపదంతుడు ఉపన్యాసాలు ఇచ్చి తోలు తీస్తా, తొడలు తీస్తా అని గుట్టిపోతుంది. ఎవరి కోసం అసెంబ్లీ? ప్రజా సమస్యలు చర్చించడానికి కదా అసెంబ్లీ, జీతం తీసుకోవడానికి కాదు కదా అసెంబ్లీ పెట్టింది. వస్తేవి జీతం తీసుకుని ఇంటికి పోతుంది. ఇది పద్ధతి కాదు. మరి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఏ సమస్య అయినా చర్చించడానికి అసెంబ్లీ సిద్ధంగా ఉన్నది. పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, యూరియా సమస్యలు కానివ్వండి, రాష్ట్రంలో నెలకొని ఏ సమస్యనైనా సరే ఒక ప్రతిపక్షంగా మీ బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. వచ్చి వెళ్ళిపోతా అంటే ప్రజలు హర్షించే విధంగా ఉండదు. ఖచ్చితంగా అసెంబ్లీ నడిచినప్పుడు మీ ప్రతిపక్ష బాధ్యత మీరు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే మీరు జీతం తీసుకోవాలనే ఏదైతే మీరు జీతం తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా తప్పుగా మీరు భావించాలి. థ్యాంక్ యూ.